హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు మందార మొక్కలు చలికాలం అంతా కూడా బాగా పువ్వులు పూయాలంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, మరి అది కూడా హోమ్ మేడ్, ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఎట్లా తయారు చేసుకోవాలి, ఫర్టిలైజర్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్ గా షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నర్సరీ నుండి కొత్తగా తెచ్చుకున్న మందార మొక్కలు కూడా చక్కగా సర్వైవ్ అయ్యి పువ్వులు స్టార్ట్ అయిపోయినాయండి. అవి కూడా మరి వాటిని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదైతే పాత మొక్కే. అయితే పువ్వుల సైజు కొంచెం తక్కువ, కొంచెం చిన్న సైజ్ లో వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఇట్లా వాటికి మనం ఇచ్చే పోషకాలు తగ్గినప్పుడు ఈ ఫ్లవర్ కూడా అండి చాలా పెద్ద సైజ్ లో రావాల్సింది కొంచెం సైజ్ తగ్గింది. అలాంటప్పుడే మనం చక్కగా వాటికి ఇవ్వవలసినటువంటి పోషకాలు, అంటే ఈ రోజు నేను మీకు వీడియోలో షేర్ చేసేటటువంటి పోషకాలు అందిస్తే చక్కగా ఫ్లవర్స్ పెద్ద సైజ్ లో మంచి బ్రైట్ కలర్ లో కూడా వస్తాయి. ఏ మొక్కలైనా సరే నర్సరీ నుండి తేగానే అస్సలు నాటకూడదండి. ఒక 4 నుండి 6 రోజుల వరకు, అంటే ఒక వారం రోజులు మనం దాదాపుగా పక్కన పెట్టిన తర్వాతనే మనము మొక్కను నాటుకుంటే అప్పుడు మొక్క చక్కగా సర్వైవ్ అవుతుంది. ఎందుకంటే మొక్క నర్సరీలో ఉన్నప్పుడు అక్కడ ఉంటున్న వాతావరణం వేరు, వాళ్ళు తీసుకుంటున్న కేరింగ్ వేరు. మనం డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఆ మొక్కని మనము మన పాట్ లో, మన మట్టిలో పెట్టేసినామంటే ఇంకా ఆ మొక్క మరి షాక్ కి గురైపోయి చనిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఒక 4 రోజుల పాటు మనం ఉంటున్నటువంటి పరిసరాల వాతావరణం మరి ఆ మొక్కకు అలవాటు అయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా మనము పాట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పటి వరకు అయితే టైం కి వాటరింగ్ చేస్తూ ఉండాలి ఆ మొక్కకి. వేరే పాట్ లోకి షిఫ్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ సన్ లైట్ కి కూడా పెట్టకుండా ఒక 4 రోజుల పాటు కొంచెం షేడ్ ఉన్న ప్లేస్ లో పెట్టేసి ఆ తర్వాత మరి మొక్క సర్వైవ్ అయ్యింది చక్కగా, అంటే బ్రతికిందన్న కాన్ఫిడెన్స్ మనకు వచ్చిన తర్వాత ఆ మొక్కను తీసి అప్పుడు మనము ఎండలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడైతేనే మరి మొక్క మరి షాక్ కి గురవ్వకుండా ఉంటది, మరి చక్కగా సర్వైవ్ అవుతుంది. మందార మొక్క నాటడానికి మంచి పోషకాలు గల మట్టిని తయారు చేసుకోవాలి. దానికోసం మనము గార్డెన్ సాయిల్, నార్మల్ గా మనము మట్టి వాడతాం కదా మొక్క పెట్టడానికి, అదొక 30%, తర్వాత ఒక 30% వెర్మి కంపోస్ట్ లేదా పశువుల ఎరువు లేదా కిచెన్ కంపోస్ట్, ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇంకొక 30% మనం కోకోపీట్ తీసుకోవాలి. కోకోపీట్ లేకపోతే మీరు ఇసుక తీసుకోండి ఆ ప్లేస్ లో. తర్వాత ఒక 10% మాత్రం మీరు తప్పకుండా వేపపిండి కలుపుకోండి. ఈ 4 కలిపినటువంటి మిశ్రమంలో మొక్క నాటినట్టయితే చక్కగా ఎదుగుతుందండి మొక్క. వెంటనే ఫర్టిలైజర్స్ ఇచ్చేయొద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ వెర్మి కంపోస్ట్ లేదా కిచెన్ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు ఏదో ఒకటి వాడినాం కదా, అందుకని వెంటనే ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మొక్క కొంచెము మనకు సర్వైవ్ అయ్యింది అన్న తర్వాత చక్కగా, అంటే కొత్త చిగుర్లు మొగ్గలు రావడం ఇలా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మళ్ళీ మనం, అంటే దాదాపు ఒక నెల తర్వాతనే మనము ఏదైనా ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్ గానీ లేదా సాలిడ్ ఫర్టిలైజర్ గానీ ఇవ్వాలనుకుంటే మీరు ఒక నెల తర్వాతనే, మొక్క పెట్టిన తర్వాత ఇవన్నీ కలిపి ఒక నెల తర్వాతనే మీరు ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. అయితే అంతవరకు మనం ఓన్లీ వాటర్ మాత్రమే ఇవ్వాలి మొక్కకి. వాటరింగ్ ఇస్తూ మరి చక్కగా దాని కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి. నీమ్ ఆయిల్ అయితే మనము మొక్క పెట్టిన ఒక వారం తర్వాత నుండి మనము స్ప్రే చేయడం స్టార్ట్ చేయొచ్చు. అక్కడి నుండి ప్రతి వారము మొక్కకి కంపల్సరీగా ఏదో ఒక ఆర్గానిక్ స్ప్రేస్ మనము మొక్కకి చేస్తూ ఉండాలి. ఆ చీడపీడలు పట్టకుండా. ఎక్కువగా ఆపిడ్స్, మిల్లీ బగ్స్ ఇలాంటివి పడుతూ ఉంటాయి మందార మొక్కలకి. వీటిని నివారించుకున్నామంటే, అంటే రాకుండానే మనం చూసుకున్నాం అనుకోండి, అంటే మనకు పెస్ట్ రాకముందే మనము స్ప్రేస్ అనేటివి చేస్తూ ఉంటే మరి ఆ పెస్ట్ అనేది మొక్కకు రాదు. మొక్క హెల్దీగా ఉంటది, మొగ్గలు పువ్వులు ఎక్కువగా పూస్తాయండి. మీరు చూస్తున్నారు కదా మన గార్డెన్ లో ఎన్ని పువ్వులు అయితే పూస్తున్నాయో, ఎన్ని పువ్వులు ఉంటున్నాయో అంతకంటే మొగ్గలు ఉండే ఉంటాయి. ఇట్లా ఎక్కువ పువ్వులు పూయాలంటే మాత్రం మనం తగినటువంటి జాగ్రత్తలు మొక్కలకి తప్పకుండా తీసుకోవాలి. స్టార్టింగ్ లో చెప్పినాను కదా, ఈ మందార పువ్వులు కొత్తగా పెట్టినవి కూడా సర్వైవ్ అయినాయి, చక్కగా పువ్వులు పూస్తున్నాయని. ఇదేనండి మరి ఎంత బాగా ఫ్లవర్. కలర్ అయితే అసలు చెప్పడానికి వస్తలేదు ఇదేం కలర్ అని. చాలా మంచి కలర్, నాకు చూడగానే నచ్చింది అక్కడ. ఇంకా ఇది మన దగ్గర లేదు కూడా, అందుకని చెప్పి తీసుకొచ్చిన. ఈ ఫ్లవర్ అయితే నిన్న పూసిందండి, కాసేపు అయితే క్లోజ్ అయిపోతుంది. చూడండి మొక్క అయితే ఇంత ఉంది ఇప్పుడు, ఇంకా చిన్నగా ఉండే నేను తీసుకొచ్చినప్పుడు. చక్కగా ఇప్పుడైతే ఇంత సైజ్ అయ్యింది.
అన్ని మొక్కల్లాగా కాకుండా కొత్తగా పెట్టిన మొక్కలకి కొంచెం మనము కేరింగ్ అనేది తీసుకోవాలి. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా వెంటనే ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా మనము జాగ్రత్తగా మరి చూసుకున్నట్టయితే మంచిగా సర్వైవ్ అవుతుంది. ఇది కూడా ఇంకొక మొక్క అండి. ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంటది. అది ఆరెంజ్ ముద్ద రకం అన్నమాట. మీకు అది కూడా ఫ్లవర్స్ తొందరలోనే స్టార్ట్ అయిపోతాయి. మొగ్గలు ఉన్నాయి, చూపిస్తాను. మనం ఏదైనా మొక్కకి ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు మనం ఇట్లా మట్టి అంతా కూడా లూజ్ చేసుకోవాలి తప్పకుండా. పాట్లోది ఇట్లా మట్టి లూజ్ చేయడం వల్ల మంచిగా గాలి వెలుతురు అనేది రూట్స్ కి లోపల వరకు తగులుతుంది. చూడండి, మట్టి అయితే చాలా గుల్లగానే ఉంది. మరి అయినా నేను పైనే కొంచెం ఇట్లా లూజ్ చేస్తున్నాను సాయిల్ ని. మనం ఇచ్చే ఫర్టిలైజర్ కూడా మొక్క తొందరగా గ్రహించుకుంటదండి. అయితే ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటంటే, మందార మొక్కలకి పొటాషియం రిచ్ ఫర్టిలైజర్ చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాను కదండి. దానికోసం ఇక్కడ నేను బనానా పీల్ ఫర్టిలైజర్ ని తయారు చేశాను. చూడండి, ఇది చాలా మంచి ఫర్టిలైజర్. ఈ మందార మొక్కలకి ఎక్కువ పువ్వులు పూయాలంటే మరి చలికాలం అంతా కూడా మరి చక్కగా పువ్వులు పూస్తాయండి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. అరటి తొక్కల్ని బాగా ఎండబెట్టిన తర్వాత మనం వాటిని ఇట్లా మిక్సీలో పౌడర్ గా చేసుకోవచ్చు. ఇట్లా పౌడర్ చేసినటువంటి ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ 12 ఇంచుల పాట్ కు ఒక స్పూన్ ఇవ్వచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ వాడిన టీ పౌడర్ ని వాడుతున్నానండి. ఈ మందార మొక్కకు చూడండి, ఇది యూజ్డ్ టీ పౌడర్. మనం టీ చేసుకున్న తర్వాత టీ పౌడర్ వస్తుంది కదా, అది మనం పడేయకుండా వేస్ట్ గా సింక్ లో మనం ఈ విధంగా మరి కడిగి ఎండబెట్టుకుంటే చక్కగా ఫర్టిలైజర్ అనేది తయారైపోతుంది మన మొక్కలకి. మరి పొటాషియం అనేది మన బనానా పిల్స్ లో చాలా రిచ్ గా ఉంటది. నెక్స్ట్ మనకు ఈ టీ పౌడర్ ఇచ్చినాం కదా, దాంట్లో నైట్రోజన్ ఉంటది. ఈ రెండింటిని కలిపి మనం మందార మొక్కలకి ఇచ్చినట్టయితే చాలా బాగా ఫ్లవర్స్ పూస్తాయి. చూడండి, ఇక్కడ నేను ఒకటే స్పూన్ వేస్తున్నాను. మీరు బనానా పిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా చేసుకోవచ్చు. మరి లిక్విడ్ గా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఇట్లా ఎక్కువ పీల్స్ దొరికినాయి అనుకోండి, వాటిని చక్కగా ఇట్లా ఎండబెట్టి పౌడర్ చేసి మంచి ఎయిర్ టైట్ కంటైనర్ లా స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. మరి నేనైతే టీ పౌడర్ ని ఎక్కువ రెగ్యులర్ గా నేను ఎట్లనే స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నా మొక్కలకి నేను ఇస్తూనే ఉంటాను అనమాట. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. ఈ రెండు కూడా మనం పడేసేటివే. వాటిని కొంచెం ప్రాసెస్ చేసి ఎండబెట్టి కొంచెం పౌడర్ చేసుకోవాలి, అంతే కదండి. టీ పౌడర్ కూడా కడిగి ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా మనము రెగ్యులర్ గా చేయడం వల్ల మన మొక్కలకి మంచిగా ఫ్లవరింగ్స్ అనేటివి వస్తాయి. ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత తప్పకుండా వాటరింగ్ చేయండి. మరి చక్కగా వేర్లన్నీ కూడా తడిచేటట్టుగా, అంటే మట్టి కింద వరకు తడిచేటట్టుగా వాటరింగ్ చేయండి. మరి ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ ని మనం మందార మొక్కలకు ఒక్కటే కాదు, అన్ని రకాల పూల మొక్కలకి హ్యాపీగా ఇవ్వచ్చు. పువ్వులు ఎక్కువ పూయాలి మన గార్డెన్ లో, అలాగే ఆర్గానిక్ గా చేయాలి మనం గార్డెనింగ్ అంటే మాత్రం తప్పకుండా ఈ కొన్ని పనులు అయితే మనం చేయాల్సి వస్తుందండి. ఇవి చేసినప్పుడే మనం ఇంత మంచిగా ఫ్లవరింగ్స్ అయితే మన గార్డెన్ లో తీసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.